बीसी बिड्डालो उतना बीसी लोग है साहब, हमारा उतना बीसी लोग है। ये लोग पूरा वो बीसी कैंडिडेट नीलम मधु को जिताने के लिए तैयार है। आपका आशीर्वाद होना साहब, हम लोग ये सीट जिताने के लिए हमारा पूरा एफर्ट रख के आगे जा रहे। धन्यवाद, नमस्कार, थैंक यू। థ్యాంక్ యూ అక్క, మంచి సందేశం ఇచ్చిరు. నర్సాపూర్ నియోజకవర్గం మరి మెదక్ పార్లమెంట్లో అందరూ కూడా బీసీలంతా ఏకమైరు. ఈసారి ఖచ్చితంగా బీసీ బిడ్డను గెలిపిస్తారు. ఇప్పుడు మన జిల్లా మంత్రివర్యులు, మన అందరికీ అభిమాన నాయకుడు మరియు మంత్రి దామోదర్ రాజనరసింహ గారు ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాం. మనందరి ప్రియతమ నాయకుడు, మన సమాజానికి దేశానికి ఒక మార్గదర్శకం. తెలంగాణ రాష్ట్రంలో 9.5 సంవత్సరాల కుటుంబ పాలనకు చరమగీతం పాడుతూ కేరళకెళ్ళి మొదలుపెట్టి కాశ్మీర్ వరకు తన పాదయాత్ర చేస్తూ మన ప్రాంతం నుంచి కూడా మనకు స్ఫూర్తినిస్తూ విజయవంతంగా పాదయాత్ర చేసిన మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి, మనందరి అభిమాన నాయకుడు రేవంత్ రెడ్డి గారు, వేదికను అలంకరించిన పెద్దలు, కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రత్యేకంగా నర్సాపూర్కు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు, యువజన కాంగ్రెస్ కార్యకర్తలు, మిత్రులారా, 4 మాసాలైంది తెలంగాణ సమాజం తిరగబడి ఓ కుటుంబానికి చరమగీతం పాడుతూ స్వేచ్ఛని నమ్ముకొని, రాజ్యాంగాన్ని నమ్ముకొని, ఓటును నమ్ముకొని గొప్ప మార్పు తీసుకొచ్చిన ఘనత మీదే. మళ్ళీ ఈనాడు మన రాష్ట్రానికి సంబంధించిన పార్లమెంట్ ఎన్నికల్లో యువకుడు, బీసీ నాయకుడు మధు గారిని మీ అందరూ కూడా ఓటేసి వేయించి గెలిపించమందిగా మీకు ప్రార్థిస్తున్నాను. రాబోయే కాలం కాంగ్రెస్ పార్టీని మన పాలన, రాహుల్ గాంధీ గారి పాలన, రేవంత్ రెడ్డి గారి పాలన, 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు ఖచ్చితంగా ఆచరణలోకి తీసుకొచ్చిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్రంలో. గతంలో మన ముఖ్యమంత్రి గారు చెప్పారు, మేము ఖచ్చితంగా రుణమాఫీ చేయబోతున్నాము ఆగస్టు 15 లోపల అని చెప్పేసి. రుణమాఫీ చేసి తీరుతాము. ఏ గ్రామంకు పోయినా, ఏ పేదవాణ్ణి అడిగినా ఇళ్ళ స్థలాలే కానీ, పేదవానికి భూములే కానీ, ఇళ్ళే కానీ ఇవన్నీ కూడా గతంలో మంజూరు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ. కనుక రాబోయే కాలంలో రుణమాఫీయే కానీ, ఇళ్ళ మంజూరే కానీ, ఇళ్ళే కానీ, జాబ్ క్యాలెండరే కానీ ప్రతి ఒక్కటి మాటిచ్చి మాట నిలబెట్టుకుంటుంది కాంగ్రెస్. అది ఒక గొప్ప చరిత్ర. జాతీయ స్థాయిలో కూడా 5 గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో వాగ్దానం చేసింది. మీ అందరికీ తెలిసిన విషయమే. కనుక మీ అందరితోటి కోరేది ఒక్కటే, 17 సీట్లలో ఖచ్చితంగా మీ ఆశీస్సులతోటి 14 సీట్లు మనం గెలవాలి. ఆ దిశగా మన కృషి ఉండాలని చెప్పి మరొక్కసారి మీతో విజ్ఞప్తి చేస్తూ హస్తం గుర్తుకు కాంగ్రెస్ పార్టీకు ఓటేసి వేయించవలసిందిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు మనం ఎంతో ఎదురు చూసే మన ముఖ్యమంత్రి గారు, మన ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. సారీ, ఇప్పుడు మన అభ్యర్థి బడుగు బలహీన వర్గాల బిడ్డ నీలం మధుముదిరాజు గారు ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. జై కాంగ్రెస్,
జై కాంగ్రెస్. సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, మన రేవంత్ అన్న నాయకత్వం. చాలా సంతోషం అన్న. ఈరోజు ఈ జనజాతర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన ప్రియతమ నాయకులు, మన అందరి నాయకుడు రాహుల్ గాంధీ అన్న గారికి, అదేవిధంగా మన బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి, బలహీన వర్గాల పక్షపాతి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న నాయకులకు, అదేవిధంగా మన మెదక్ పార్లమెంటు నుంచి వచ్చిన వివిధ కాన్స్టిట్యూన్సీ నుంచి వచ్చిన ప్రజలకు, కార్యకర్తలకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డకు, ఒక పేదింటి బిడ్డకు అవకాశం కలిగించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే గతంలో కూడా ఈ ప్రాంతం నుంచి ఇందిరాగాంధీ గారు ఎంపీ చేసి ప్రధానమంత్రి అయిన గడ్డ నుంచి ఒక పేదింటి బిడ్డకు అవకాశం కలిగించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటే సమానత్వం ఇచ్చే పార్టీ, ప్రజలందరినీ కూడా అన్ని మతాలు అన్ని కులాలను సమానంగా ఇచ్చే పార్టీ. కాబట్టి మీరందరూ కూడా మీ ఇంటి బిడ్డలాగుంటా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, మన నాయకులకు అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మీ అందరినీ కలుపుకోయే బిడ్డలాగుంటా మీకు మమ్మకమై ఉండి ఈ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటా అని చెప్పి తెలియజేస్తున్నా. మీ ఇంట్లో ఒక బిడ్డలాగా, మీ కొడుకులాగా అందుబాటులో ఉండే నాయకులాగా ఉంటా అని తెలియజేస్తున్నా. మే 13వ తారీఖు జరిగే ఎన్నికలలో 1వ నెంబర్, సీరియల్ నెంబర్ 1వ నెంబర్ చేతి గుర్తుకు ఓటేసి గెలిపేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. చేతి గుర్తుకే పాదయాత్ర చేసి, అదేవిధంగా మణిపూర్ నుంచి ముంబై వరకు 6700 కిలోమీటర్లు యాత్ర చేసి ఈ దేశంలో ఉన్న దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, మహిళలు, మైనారిటీలు, విద్యార్థులు, నిరుద్యోగుల, యువకుల యొక్క గుండె చప్పుడు విని ఈరోజు మెదక్ పార్లమెంటులో నీలం మధును గెలిపించడానికి, మనకు అండగా నిలబడడానికి శ్రీ రాహుల్ గాంధీ గారు విచ్చేసి ఈ నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన జనజాతరలో పాల్గొని ఈరోజు ఈ ఎన్నికల్లో విజయం సాధించడానికి వారు రావడాన్ని సంతోషిస్తూ మీ అందరి తరఫున వారికి స్వాగతం పలుకుతున్నాను. మిత్రులారా, మెదక్ పార్లమెంటు నియోజకవర్గానికి దేశ చరిత్రలోనే ఒక గొప్ప పేరు ఉన్నది. ఆనాడు దేశంలో జనతా పార్టీ విఫలమై, దేశ రాజకీయాలు అల్లకల్లోలమై, దేశంలో ప్రభుత్వమే లేని అరాచకం తాండవిస్తున్న సందర్భంగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు 1980లో ఇదే మెదక్ పార్లమెంటు నుంచి ఎన్నికల బరిలో దిగి అత్యధిక మెజార్టీతో గెలిచి ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఎన్నికైన సంగతి ఇక్కడున్న ప్రతి ఒక్క మెదకు బిడ్డకు తెలుసు. ఆనాటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో 42 ఎంపీ స్థానాలు ఉంటే 41 స్థానాలు కాంగ్రెస్ పార్టీ ఈ గడ్డ మీద 3 రంగుల జెండాను ఎగిరేసి దేశానికి ప్రధానమంత్రిగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు నాయకత్వం వహించారు. ఆనాడు ఇందిరాగాంధీ గారు ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించినప్పుడే ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది. ఈ ప్రాంతంలో మనకు బీడీఎల్ కానీ, బిహెచ్ఎల్ కానీ, డిఫెన్స్ ఫ్యాక్టరీలు కానీ, పటాన్ చెరువు మన పారిశ్రామిక వాడ కానీ, రామచంద్రాపురంలో వచ్చిన పెట్టుబడులు కానీ ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ దేశ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే మన మెదక్ జిల్లాకు పెట్టుబడులు వచ్చినాయి. ఇవే కాదు, ఈరోజు కూడా ఈ రాష్ట్రానికి, దేశానికి వేలాది పరిశ్రమలు ఈ మెదక్ ప్రాంతంలో ఉన్నాయంటే ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ ప్రాంతం మీద ప్రత్యేకమైన మమకారం చూపించి ఈ మెదక్ను అభివృద్ధి చేసింది. కాబట్టి ఇవాళ ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందింది. ఇవాళ దేశం నలుమూలల నుంచి, ఇతర దేశాల నుంచి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఎవరు వచ్చినా ఇవాళ ఈ మెదకు హక్కున చేర్చుకొని అవకాశాలు ఇస్తుంది. ఆనాడు ఇందిరాగాంధీ గారు ముష్కర్ల చేతిలో తుపాకీ తూటాలకు బలైనప్పుడు ఈ దేశ ప్రధానమంత్రిగా
మెదక్ పార్లమెంటు సభ్యురాలుగా వారి చివరి శ్వాస వరకు ఆఖరి రక్తపు పట్టు వరకు మన గడ్డకు మన ప్రాంతానికే ప్రాతినిధ్యం వహించిండ్రు. వారు ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహించినప్పుడు కీర్తిశేషులు అయ్యిండ్రు. అట్లాంటి మెదక్ పార్లమెంటు నియోజకవర్గం గత 25 సంవత్సరాలుగా 1999 నుంచి 2024 వరకు ఈ పార్లమెంటు నియోజకవర్గం బీజేపీ బీఆర్ఎస్ చేతిలోనే మగ్గిపోయింది. అందుకే ఈనాడు ఈ ప్రాంతానికి విముక్తి కలిగించే అవకాశం మీ చేతుల్లో ఉంది. అందుకే రాహుల్ గాంధీ గారు ఒక బలైన వర్గాల బిడ్డ నీలం మధు ముదిరాజును ఈ ఎన్నికల్లో దించి ఆనాడు ఇందిరాగాంధీ గారు ప్రాతినిధ్యం వహించిన ఈ పార్లమెంటులో నీలం మధును ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల బరిలో దించిండ్రు. ఈరోజు బీజేపీ నుంచి నిలబడ్డాయన ఎవరో కాదు, పక్కనే దుబ్బాక ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి మోడీ నుంచి వేల కోట్ల రూపాయలు నిధులు తెస్తామని దుబ్బాక ప్రజల చెవుల్లో పువ్వు పెడితే ఆ పువ్వును మొన్న శాసనసభ ఎన్నికల్లో బండకేసి కొట్టిండ్రు, ఉప్పు తీసి ఉప్పు పోసి పాత రేసిండ్రు. ఇక రెండోగా ఆయన బీఆర్ఎస్ నాయకుడు, బీఆర్ఎస్ నుంచి నిలబడ్డాయని ఎవరో కాదు, మన మల్లన్న సాగర్లో, మన రంగనాయక సాగర్లో, మన కొండ పోచమ్మలో వేలాది ఎకరాల భూములను వేలాది మంది రైతులను ముంచి వాళ్ళ సొంత భూములు తాతలు ముత్తాతలు ఇచ్చిన భూములు ప్రభుత్వం గుంజుకుంటుంటే మాకు సరైన నష్ట పరిహారం ఇవ్వండి అని అడిగితే పోలీసులను పెట్టి తొక్కించిండు. పోలీసుల బూట్ల కింద ఈ ప్రాంత రైతులను అణిచివేసిండు. ఇవాళ మన మీద అక్రమ కేసులు పెట్టి మన భూములు గుంజుకొని మన ప్రాంతం మీద ఆధిపత్యం వహిస్తున్న వెంకట్రామరెడ్డిని ఓడించాల్సిన బాధ్యత కేసీఆర్ కు, హరీష్ రావుకు గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత మెదక్ జిల్లా యువకుల మీద ఉన్నది, ఈ ప్రాంత రైతుల మీద ఉన్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ రఘునందన్ రావును చూసినాం, వెంకట్రామరెడ్డిని చూసినాం. వెంకట్రామరెడ్డి ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఇప్పుడు మళ్ళీ ఎంపీగా ఎందుకు నిలబడ్డాడు అంటే కేసీఆర్ కు, హరీష్ రావుకు 100 కోట్ల రూపాయలు ఇస్తున్నాడు కాబట్టి ఎక్కడి నుంచో కరీంనగర్ నుంచి తీసుకొచ్చి మెదక్ ఎన్నికల బరిలో దించిండ్రు. నేను అడుగుతున్న కేసీఆర్ను, హరీష్ రావును, మొత్తం మెదక్ జిల్లాలో మీకొక్క మనగాడు కూడా దొరకలేదా ఈ మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో పెట్టడానికి? ఇవాళ ఎక్కడి నుంచో కరీంనగర్ నుంచి మా భూములు గుంజుకున్నాడు, మా రైతుల మీద కేసులు పెట్టినాడు, మా రైతులను జైళ్ళకు పంపించినోడిని ఇవాళ ఎంపీగా నిలబెట్టి ఈ మెదక్ జిల్లా రైతాంగాన్ని ఈరోజు అవమానిస్తున్నారు. అందుకే మిత్రులారా, ఈరోజు మీ కష్టాలు తెలిసిన వాడిగా మీ బిడ్డ మీ మధ్యలో ఉండేవాడు, మీ సమస్యలు ప్రస్తావించేవాడు, గల్లీ నుంచి ఢిల్లీ వరకు మీ సమస్యల్ని పరిష్కరించడానికి మాదిగల ఏబిసిడి వర్గీకరణ కోసం, ముదిరాజులు బీసీ డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్లకు తేవడం కోసం ఈనాడు బీజేపీ నరేంద్ర మోడీ రాజ్యాంగాన్ని మార్చాలని, రిజర్వేషన్లు రద్దు చేయాలని, దళితులు గిరిజనులకు బలైన వర్గాలకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారు. కాబట్టి మిత్రులారా, రేపు జరగబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీని బొంద పెట్టాలి, నీల మధును గెలిపించాలి. ఇవాళ బీజేపీ వాళ్ళు అంటున్నారు ఎన్నికలు వచ్చినప్పుడల్లా వాళ్ళకి రాముడు గుర్తొస్తాడు, హనుమాన్ జయంతి గుర్తొస్తుంది, లేకపోతే బతుకమ్మ బోనాల పండుగలు గుర్తొస్తాయి ఇంకొకరికి. నేను అడుగుతున్న మా మిత్రుల్ని, మన తండ్రులు తాతలు మన ముత్తాతలు శ్రీరామనవమి చేయలేదా? హనుమాన్ జయంతిలు చేయలేదా? ఇవాళ బీజేపీ వచ్చి మనకు కొత్తగా మనకు సాంప్రదాయాలు నేర్పుతున్నాడు. అందుకే బీజేపీ నాయకులకు నరేంద్ర మోడీ, అమిత్ షాకు నేను చెప్పిన సూటిగా, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. పోలింగ్ బూత్ లో ఓట్ల కోసం అడుక్కునే బిచ్చగాళ్ళలాగా రాముడినో హనుమంతునో వాడుకుంటురంటే మిమ్మల్ని దేవుడు కూడా
క్షమించడని చెప్పి బీజేపీ వాళ్ళకి చెప్పిన. ఇవాళ నిన్న చంద్రశేఖరరావు వచ్చిందంట. ఇక ఆయన బస్సు యాత్ర చూస్తుంటే వెనకడికి ఎవడో తిక్కలోడు తిరునాళ్ళకు పోతే ఎక్కడానికి దిగడానికే సరిపోయిందంట. పెద్దలు మదన్ రెడ్డి గారిని ఏదేదో అనిపోయిందంట. చంద్రశేఖరరావు వయసు మీద పడ్డది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. ప్రజలు నిన్ను బండకేసి కొట్టిండ్రు. ఈ ప్రాంత ప్రజలు నిన్ను తిరస్కరించిండ్రు, నిన్ను ఓడగొట్టిండ్రు. రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నీ అభ్యర్థికి డిపాజిట్ కూడా గల్లంత అవుతుంది. అది ఇక్కడి నుంచే నర్సాపూర్ నుంచే పునాదులు పడతాయి. బీఆర్ఎస్ను ఓడగొడతారు. అందుకే మిత్రులారా, ఈ ఎన్నికల్లో మీ అందరికీ నా విజ్ఞప్తి ఒకటే. 25 ఏళ్ళు బీజేపీని చూసిండ్రు, బీఆర్ఎస్ను చూసిండ్రు. ఈ ఎన్నికల్లో ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది, అభివృద్ధి పనులు చేపడుతుంది. ఒక బలహీన వర్గాల నుంచి ఇచ్చిన నీలం మధును ఈ ఎన్నికల్లో గెలిపించండి. అప్పుడు ఈ ప్రాంతానికి మేలు జరుగుతుంది. సోనియా గాంధీ గారు మనకు ఖమ్మంలో బయ్యారం ఉక్కు కర్మాగారం ఇచ్చిండ్రు. మోడీ మనకేమిచ్చిండు? ఖమ్మంలో మనకు ఉక్కు కర్మాగారం అడిగితే మోడీ ఇచ్చింది గాడిద గుడ్డు. మనము వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడిగితే మోడీ మనకి ఇచ్చింది గాడిద గుడ్డు. ఐటీఆర్ మనం అడిగితే మోడీ ఇచ్చింది గాడిద గుడ్డు. అందుకే ఐఐటి అడిగితే మోడీ ఇచ్చింది గాడిద గుడ్డు. మరి గాడిద గుడ్డు ఇచ్చిన మోడీకి కర్రు కాల్చి వాత పెడదామా? నేను బీజేపీ ఏం తెచ్చిందంటే మీరు అందరు గాడిద గుడ్డ అనాలి. మోడీ ఏమి ఇచ్చిండు అంటే గాడిద గుడ్డ అనాలి. రెడీనా? బీజేపీ ఏమిచ్చింది? మోడీ ఏం తెచ్చిండు? బీజేపీ ఏమిచ్చింది? మోడీ ఏం తెచ్చిండు? బీజేపీ ఏమిచ్చింది? మోడీ ఏం తెచ్చిండు? మరి గాడిద గుడ్డిచ్చిన బీజేపీకి కర్రు కాల్చి వాత పెట్టి ఈ ఎన్నికల్లో నీలం మధును 1,00,000 మెజార్టీతో ఎంపీగా గెలిపించాలి. మీరు సిద్ధమా? నేను 1,00,000 అంటే మీరు పక్కా అనాలి. 1,00,000. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే. ధన్యవాదాలు మిత్రులారా. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ఎంతో ఎదురు చూస్తున్నటువంటి ఇందిరాగాంధీ మనమడు, మరి మనందరి ఆశాజ్యోతి, భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాము. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దోపిడి దొంగల భరతం పడతాడు. మన రాహుల్ గాంధీ దేశం బంగారు పోయితే అవుతాడు. ఇందిరమ్మ సంక్షేమాలు సోనియమ్మ చేసిన మేలు. दीपा दास मुंशी जी, रेवंत रेड्डी जी, नरसिम्हा जी, कोडा सुरेखा जी, जग्गा रेड्डी जी, रोहित जी, कोडेकुनेल सुरेश जी, हमारे कैंडिडेट नीलम मधु जी, स्टेज पे कांग्रेस पार्टी के वरिष्ठ नेता, हमारे प्यारे कार्यकर्ता बब्बर शेर,
भाइयों और बहनों, प्रेस के हमारे मित्रों, आप सबका यहाँ बहुत बहुत स्वागत। गर्मी में आप दूर दूर से आए, इसके लिए दिल से आपको बहुत बहुत धन्यवाद। వేదిక మీద సుఖాసీనులైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు, కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో ఉన్నటువంటి బాధ్యులకు, అదేవిధంగా స్థానికంగా పోటీ చేస్తున్నటువంటి మధు గారికి, అలాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వీర సింగాలైనటువంటి మీ అందరికీ సాదర స్వాగతం। हिंदुस्तान में गरीब लोग, कमजोर लोग, दलित, आदिवासी, पिछड़े लोग, किसान, मजदूरों की रक्षा हमारा संविधान, हमारा कॉन्स्टिट्यूशन करता है। మిత్రులారా, దేశంలో ఉన్నటువంటి వెనుకబడిన వర్గాలు కానివ్వండి, దళితులు కానివ్వండి, ఆదివాసీలు కానివ్వండి, వెనుకబడ్డటువంటి వాళ్ళు కానివ్వండి, పేదలు కానివ్వండి, వీళ్ళందరి యొక్క బాధ్యత, వీళ్ళందరినీ సురక్షితంగా ఉంచేటటువంటి కర్తవ్యాన్ని మన గౌరవ రాజ్యాంగం నిర్వర్తిస్తూ ఉంటుంది। संविधान से पहले हिंदुस्तान में गरीब लोगों के, कमजोर लोगों के कोई भी अधिकार नहीं थे। రాజ్యాంగం ఆవిర్భవించక ముందు, రాజ్యాంగం రాసుకోవడానికి ముందు ఈ దేశంలో పేదలకు కానీ, దళితులకు కానీ, అట్టడుగు వర్గాలకు కానీ ఎలాంటి హక్కులు ఉండేవి కావు। अगर हिंदुस्तान के गरीब लोगों को शक्ति मिली है तो संविधान से उनको शक्ति मिली है। ఈ దేశంలో పేదలకు శక్తి దొరికింది అంటే అది కేవలం రాజ్యాంగం వల్ల మాత్రమే దొరికింది। ये कोई मामूली किताब नहीं है, ये आपके दिल की आवाज है। ఇది సామాన్యమైన పుస్తకం కాదు, ఇది సామాన్యుల యొక్క గొంతుక। इसके लिए कांग्रेस पार्टी और हिंदुस्तान के करोड़ों लोगों ने लड़कर, अपना खून देकर इसको बनाया है। ఈ పుస్తకం సామాన్యమైనటువంటిది కాదు, ఈ పుస్తకాన్ని మన కోసం మనం ఆవిష్కరించుకోవడానికి ఈ దేశంలో వేలాది మంది, లక్షలాది మంది తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యజించి రక్తాన్ని ధారపోసి ఈ పుస్తకాన్ని రూపొందించుకున్నారు। गांधी जी, अंबेडकर जी, नेहरू जी, इन लोगों ने सालों लड़ाई कर कर, खून पसीना देकर हिंदुस्तान की जनता के साथ ये किताब बनाई। మహాత్మా గాంధీ గారు, అంబేద్కర్ గారు, జవహర్ లాల్ నెహ్రూ గారు వీరంతా కూడా సంవత్సరాల పాటు శ్రమపడి, చెమటోడ్చి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించేందుకు, రూపొందించేందుకు తమ సహకారాన్ని అందించి ఈ దేశానికి పుస్తకాన్ని అందించగలిగారు। और इस चुनाव में बीजेपी के लोगों ने साफ कह दिया है, उनके नेताओं ने, बड़े बड़े नेताओं ने कह दिया है कि वो इस संविधान को बदल देंगे, खत्म कर देंगे, फेंक देंगे। స్నేహితులారా, ఇప్పుడు జరిగేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి పెద్ద పెద్ద నేతలు, గొప్ప గొప్ప నేతలు పెద్ద పెద్ద వేదికల మీద ఈ రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేస్తామని, ఈ రాజ్యాంగాన్ని తీసేస్తామని బహిరంగంగానే చెబుతూ ఉన్నారు। ये चुनाव दो विचारधाराओं के बीच में है। इंडिया अलायंस, राहुल गांधी, मल्लिकार्जुन खड़गे जी, रेवंत रेड्डी जी कहते हैं कि इसको बचाना है, इसकी रक्षा करना है। ఈ దేశంలో ఎన్నికలు ఇప్పుడు రెండు సమూహాల మధ్య జరుగుతున్నాయి। ఒకటి ఇండియాకి సంబంధించినటువంటి సమూహం, అందులో రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, మీ ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీరంతా ఉన్నారు। వీరేమంటున్నారంటే ఈ పుస్తకాన్ని పరిరక్షించాలి, ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించాలి అంటూ ఉన్నారు। और नरेंद्र मोदी, अमित शाह, आरएसएस के नेता कहते हैं इस किताब को बदल दिया जाए, इसको फेंक दिया जाए। నరేంద్ర మోడీ గారు అలాగే ఆర్ఎస్ఎస్ మిత్రులు ఏమంటున్నారంటే ఈ పుస్తకాన్ని సమూలంగా తీసేయాలి, ఈ పుస్తకాన్ని పూర్తిగా మార్చేయాలి అంటూ ఉన్నారు। हम इस किताब की रक्षा करेंगे, कोई भी शक्ति इस किताब को डैमेज नहीं कर सकता है, खत्म नहीं कर सकता। మేము ఈ రాజ్యాంగాన్ని పరిపూర్ణంగా పరిరక్షిస్తాం, ఏ శక్తి కూడా ఈ రాజ్యాంగాన్ని మార్చడంలో కానీ, సమూలంగా తీసివేయడంలో కానీ ఏమాత్రం సాహసించలేదు। भाइयों और बहनों, आपका जमीन का हक, आपको जो आरक्षण मिला, आपको जो सरकार में रोजगार मिलता है, पब्लिक सेक्टर,
वो सब इधर से आया है। దేశంలో మీకు ఏవైతే సౌలభ్యాలు దొరుకుతున్నాయో, భూమి దొరికిందో, పథకాలు దొరుకుతున్నాయో, ఈరోజు మీరు ఒక ఓటు వేసేటటువంటి అర్హత కూడా కలిగి ఉన్నారు, అదంతా కూడా కేవలం ఈ రాజ్యాంగం ఉండడం వల్ల మాత్రమే సాధ్యమవుతోంది. नरेंद्र मोदी चाहते हैं कि सारी की सारी राजनीति 22-25 लोगों के फायदे के लिए हो। నరేంద్ర మోడీ గారు కేవలం 20-25 మందికి మాత్రమే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రయోజనాలన్నీ చేకూరాలి అనుకుంటూ ఉన్నారు. उन्होंने पब्लिक सेक्टर को, सरकारी कंपनियों को प्राइवेटाइज किया। వారు దేశంలో ఉన్నటువంటి పబ్లిక్ సెక్టార్ అంటే ప్రభుత్వ రంగ సంస్థలన్నిటినీ కూడా ప్రైవేటు పరం చేస్తూ ఉన్నారు. क्यों किया? रिजर्वेशन को हटाने के लिए किया। ఎందుకు చేస్తున్నారు మీరు ఆలోచించండి. కేవలం రిజర్వేషన్లు నిర్మూలించడం కోసం మాత్రమే ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటు పరం చేయబడుతూ ఉన్నాయి. देश में और सरकार में ठेकेदारी प्रथा चलाते हैं। क्यों चलाते हैं? रिजर्वेशन को खत्म करने के लिए। దేశంలో ఉండేటటువంటి పెట్టుబడిదారీ వ్యవస్థను పెంపొందించేటటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? కేవలం రిజర్వేషన్లు తొలగించాలి అనేటటువంటి ఉద్దేశంతో మాత్రమే ఈ కుట్ర జరుగుతూ ఉంది. लड़ाई इस बात की भी है, वो रिजर्वेशन को खत्म करना चाहते हैं, हम रिजर्वेशन को 50% से ज्यादा बढ़ाना चाहते हैं। ప్రధానమైనటువంటి యుద్ధం ఎందుకు జరుగుతుందంటే వారు రిజర్వేషన్లు సమూలంగా తీసివేయాలంటున్నారు. కానీ మేము ప్రభుత్వంలో వచ్చిన తర్వాత 50% రిజర్వేషన్లను ఇవ్వాలనుకుంటూ ఉన్నాము. भाई और बहनों, हिंदुस्तान में अगर आप पिछड़ों की, दलितों की, आदिवासियों की आबादी जोड़ दें तो ये मेजॉरिटी बनती है। మిత్రులారా, స్నేహితులారా, దేశంలో ఉన్నటువంటి ఆదివాసీలు అంటే గిరిజనులు కానివ్వండి, వెనకబడ్డటువంటి వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరి యొక్క గణన గనక మనం చేసినట్టయితే అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. कम से कम 50% पिछड़ा वर्ग है। కమ్ సే కమ్ అంటే కనీసం 50% మంది వెనుకబడినటువంటి తరగతుల వారు ఉన్నారు. 15% दलित, 8% आदिवासी। 15% దళితులు, 8% ఆదివాసీలు ఉన్నారు. 15% माइनॉरिटी और 5% गरीब जनरल कास्ट के लोग। 15% 15% మైనార్టీలు ఉన్నారు. మిగతా 8% ఎవరైతే ఉన్నారో వారంతా జనరల్ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. अगर आप इन सब को जोड़ दो 90% से ज्यादा बनता है। మీరిందరినీ కన్నా కలిపినట్టయితే వీరందరూ 90%కి సరిసమానం అవుతారు. मगर इन लोगों को हिंदुस्तान में भागीदारी नहीं मिलती। కానీ భారతదేశంలో వీళ్ళకి ఎప్పుడూ భాగస్వామ్యం దొరకదు. इसीलिए हमने निर्णय लिया है कि जैसे तेलंगाना में जाति जनगणना हुआ, वैसे ही हिंदुस्तान में जाति जनगणना होने वाला है। కాబట్టి మేము ఒక దృఢమైనటువంటి నిర్ణయం తీసుకున్నాము. ఏ రకంగానైతే తెలంగాణలో కుల గణన జరిగిందో అదే విధంగా యావత్ దేశంలో కుల గణన చెయ్యాలి అనేటటువంటి సంకల్పంతో మేము ముందుకు సాగుతూ ఉన్నాం. हिंदुस्तान के दलितों को, आदिवासियों को, पिछड़ों को, गरीब जनरल कास्ट के लोगों को, माइनॉरिटीज को पता लगना चाहिए उनकी कितनी शक्ति है, उनकी कितनी आबादी है और उनकी कितनी भागीदारी मिल रही है। దళితులు కానివ్వండి, గిరిజనులు కానివ్వండి, ఆదివాసీలు కానివ్వండి, మైనార్టీలు కానివ్వండి, సామాన్యులు కానివ్వండి, వీళ్ళందరూ దేశంలో ఎంత శాతం ఉన్నారు అనేటటువంటి విషయం వారికి తెలియాలి. వాళ్ళ శక్తి ఏమిటో ఈ దేశంలో వాళ్ళకి తెలియాలి. और जाति जनगणना के बाद क्रांतिकारी राजनीति शुरू होगी। हिंदुस्तान की राजनीति हमेशा के लिए बदल जाएगी, क्योंकि एक गहरा सच हम सबके सामने दिखने लगेगा। స్నేహితులారా, కాబట్టి ఈ రకమైనటువంటిది జరిగినప్పుడు దేశంలో నిజమైనటువంటి రాజకీయం ప్రారంభమవుతోంది. ఒక ఉజ్వలమైనటువంటి రాజకీయ చైతన్యం వస్తోంది. ఆ రాజకీయ చైతన్యం రావాలి అనేటటువంటి ఉద్దేశంతోనే మేము ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. 2-3% लोग हिंदुस्तान को चलाते हैं। सारी की सारी संस्थाएं उनके हाथ में हैं, सारी की सारी कंपनियां उनके हाथ में हैं, सरकार उनके हाथ में है। जाति जनगणना से पता लग जाएगा, इसकी सच्चाई सारे हिंदुस्तान को पता लग जाएगी। కేవలం 2% మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతుల్లోనే సంపద మొత్తం ఉంది. వాళ్ళే ఈ రోజు దేశాన్ని శాసిస్తున్నారు. ఎప్పుడైతే మనం జనగణన, కులగణన చేస్తామో అప్పుడు నిజమైనటువంటి స్టాటిస్టిక్స్, నిజమైనటువంటి నిష్పత్తి బయటికి రావడం జరుగుతుంది. అప్పుడు మన శాతం ఎంత, మన వాటా ఎంత అనేటటువంటి విషయం మనకు అర్థమవుతుంది. भाइयों और बहनों, नरेंद्र मोदी जी ने अदानी जैसे लोगों के लिए काम किया। 10 साल हिंदुस्तान के एयरपोर्ट्स, पोर्ट्स, इंफ्रास्ट्रक्चर, डिफेंस इंडस्ट्री सारी की सारी नरेंद्र मोदी जी ने अदानी को दी। స్నేహితులారా,
నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాల కాలంలో చేసినటువంటి పరిపాలనలో ఎయిర్పోర్ట్లు, విమానాశ్రయాలు కానివ్వండి, నౌకాశ్రయాలు కానివ్వండి, దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ప్రభుత్వ రంగ సంస్థలు కానివ్వండి, వీటన్నిటినీ కూడా ఆదానీ పరం చేస్తూ ఉన్న సంగతి మీరు గమనిస్తూనే ఉన్నారు. उन्होंने 22-25 अरबपति बनाए, अमीर लोगों को और अमीर किया। हालत यह है कि 22 लोगों के पास उतना ही धन है जितना 70 करोड़ हिंदुस्तानियों के हाथ में है. స్నేహితులారా, మిత్రులారా, నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాల తన పాలన కాలంలో కేవలం 20-25 మంది మాత్రమే మిలియనర్లను, ట్రిలియనర్లను చేయటం జరిగింది. భారతదేశంలో ఎంతమంది జనాభా ఉన్నారో అంతమంది జనాభా దగ్గర ఉండేటటువంటి సొత్తు ఈ రోజు అంతకంటే ఎక్కువ కేవలం దేశంలో 20-25 మంది చేతుల్లో మాత్రమే ఉంది. भाइयों और बहनों, उन्होंने 22 अरबपति बनाए. अब समय आ गया है हमें करोड़ों लाखपति बनाने हैं. స్నేహితులారా, కేవలం వారు 20-25 మందిని మాత్రమే బిలియనర్లను చేస్తే ఇప్పుడు సమయం ఆసన్నమైంది. కోటాను కోట్ల మందిని కోటీశ్వరులను చేసేటటువంటి అవకాశం మన ముందుంది. हम एक ऐतिहासिक क्रांतिकारी काम करने जा रहे हैं. ऐसा काम जो आप सपने में नहीं सोच सकते. ఒక చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమానికి, ఒక చారిత్రాత్మకమైనటువంటి చైతన్యానికి శ్రీకారం చుట్టేటటువంటి ప్రయత్నాన్ని మేము చేస్తున్నాం. ఆ ప్రయత్నం ఏమిటి అనేది మీరు కనీసం కలలో కూడా ఊహించలేరు. आपने ऐसा सपना भी नहीं देखा होगा जो हम करने जा रहे हैं, जो हम सच्चाई में आपको देने जा रहे हैं. మేము ఏదైతే చేయాలనుకుంటున్నామో అది మీరు కలలోనైనా ఊహించి ఉండరు. కానీ వాస్తవం చెబుతున్నాను, అది వాస్తవంలో రూపుదాల్చబోతోంది. దాని స్వప్నాన్ని మేము సాకారం చేసి చూపిస్తాము. ऐसा काम दुनिया की किसी सरकार ने आज तक नहीं किया. ప్రపంచంలో ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి పని ఇప్పటి వరకు చేసి ఉండలేదు. और इसके बाद दुनिया की सारी सरकार यही काम करेंगी. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశం కూడా మనం చేసేటటువంటి కార్యక్రమం లాంటి కార్యక్రమాలే చేయబోతోంది. भाइयों और बहनों, हिंदुस्तान के सारे गरीब परिवारों की लिस्ट बनेगी. దేశంలో ఉన్నటువంటి ఎంతమంది నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి ఒక జాబితా రూపొందించబడుతుంది. तेलंगाना में हर गांव में जाकर, कस्बों में जाकर हम गरीबों के नाम లిస్ట్ में डालेंगे. తెలంగాణలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాలలో, మారుమూల గ్రామాలలో కూడా మేము వెళ్ళటం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి ప్రతి పేదవాడి యొక్క పేరుని, చిరునామా మొత్తం కూడా ఆ జాబితాలో పొందుపరుస్తాం. किसान के परिवार, मजदूर के परिवार, दलित, आदिवासी, पिछड़े, गरीब, जनरल कास्ट के लोग, सबसे गरीब लोगों की लिस्ट बनेगी. కార్మికులు, కర్షకులు, రైతులు, మైనార్టీలు, దళితులు, ఆదివాసీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించినటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి నివేదిక, జాబితా రూపొందించబడుతుంది. हर परिवार में से एक महिला का नाम चुना जाएगा. ప్రతి కుటుంబం నుండి ఒక మహిళ పేరును ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. और उस महिला के बैंक अकाउंट में इंडिया गठबंधन की सरकार 10,000 नहीं, 50,000 नहीं, 70,000 नहीं, 1 लाख रुपए बैंक अकाउंट में डालेगी. ఏ మహిళ పేరైతే మనం ఎంపిక చేసుకుంటామో ఆ మహిళ పేరిట బ్యాంకులో అకౌంట్ తీయించబడి అందులో 10,000 కాదు, 50,000 కాదు, 70,000 కాదు, పూర్తిగా 1,00,000 రూపాయలు డిపాజిట్ చేయటం జరుగుతుంది. भाइयों और बहनों, आप समझिए, सोचिए क्या होने जा रहा है. करोड़ों परिवारों को हर महीने 8,500 रुपए खटाखट हर महीने मिलने जा रहे हैं. స్నేహితులారా, రాబోయేటటువంటి రోజుల్లో ఇండియా గెలుపొందిన తరువాత, అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఉన్నటువంటి మహిళల బ్యాంకుల్లో 8,500 రూపాయలు ఖటాఖట్ గా జమ చేయబడతాయి. शिक्षा के लिए, स्वास्थ्य के लिए, भोजन के लिए पहली तारीख हर महीने आपके बैंक अकाउंट में 8,500 रुपए एक्स्ट्रा आएंगे. చదువు కోసం, వైద్యం కోసం ప్రతి నెల 8,500 రూపాయలు మీ అకౌంట్లోకి రావటం జరుగుతుంది. महिलाओं के बैंक अकाउंट में
ఆడవాళ్ళ మహిళల యొక్క బ్యాంక్ అకౌంట్లలో एक झटके से हिंदुस्तान में तेलंगाना में गरीबी को हम मिटा देंगे। ఒక్క దెబ్బతో దేశంలో తెలంగాణలో పేదరికాన్ని సమూలంగా నిర్మూలించడం జరుగుతుంది। उसके बाद होगा क्या मैं बताता हूं। आपके बैंक अकाउंट में पैसा आएगा, आप उस पैसे को खर्च करोगे। దాని తర్వాత జరగబోయేది ఏమిటో నేను చెప్తాను। మీకు బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడతాయి, వాటిని మీరు ఖర్చు పెట్టేస్తారు। आप शर्ट पैंट दवाई ये चीजें खरीदोगे। మీరు ప్యాంటు కొంటారు, షర్ట్ కొంటారు, వైద్యం కొంటారు, ఇంకోటి కావాల్సినటువంటి మందులు మాకులు కొనుక్కుంటారు। और हिंदुस्तान की कंपनियां, छोटी छोटी कंपनियां, बड़ी कंपनियां ये माल बनाएंगी। భారతదేశంలో ఉన్నటువంటి చిన్న చిన్న కంపెనీలు మీరు ఏవైతే కొంటారో ఆ సరుకుని తయారు చేస్తాయి। जैसे ही वो कंपनियां ये काम करना शुरू करेंगी, आपके बच्चों को उन्हीं कंपनियों में रोजगार मिलेगा। ఎప్పుడైతే ఈ కంపెనీలు తమ ఉత్పత్తిని ప్రారంభిస్తాయో అప్పుడు మీ పిల్లలకు అదే కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి। एक प्रकार से हम हिंदुस्तान की अर्थव्यवस्था को जंप स्टार्ट कर रहे हैं। ఒక రకంగా చెప్పాలంటే భారతదేశపు ఆర్థిక వ్యవస్థను మనం అప్పుడు ప్రారంభించబోతున్నాం। मगर हम वहां नहीं रुकेंगे। కానీ మేము అక్కడే ఆగిపోము। नरेंद्र मोदी ने करोड़ों युवाओं को बेरोजगार बनाया। నరేంద్ర మోడీ గారు కోటాను కోట్ల మంది యువకుల్ని నిరుద్యోగులుగా చేశారు। नोटबंदी 15 ఆగస్టు నాటికి ఈ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉద్యోగాలన్నిటినీ కూడా భర్తీ చేయటం జరుగుతుంది। भाइयों और बहनों, किसानों को नरेंद्र मोदी ने खूब तंग किया। మిత్రులారా, రైతులను నరేంద్ర మోడీ గారు చాలా వేధించారు। अरबपतियों का कर्जा माफ किया, किसानों का कर्जा माफ नहीं करते। కోటీశ్వర్లు ఎవరైతే ఉన్నారో, మిలియనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క రుణాన్ని మాఫీ చేశారు, కానీ రైతుల రుణాలను మాత్రం మాఫీ చేయలేదు। हमारी सरकार आएगी, पहला काम किसानों का कर्जा माफ होगा। మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము చేసే మొట్టమొదటి పని ఏదైతే ఉందో అది రైతుల యొక్క పరిపూర్ణమైనటువంటి రుణమాఫీ చేయబోతున్నాం। और आपको अनाज के लिए, धान के लिए, शुगर केन के लिए आज नरेंद्र मोदी सही दाम नहीं दिलवाते हैं। స్నేహితులారా, మనం పండించేటటువంటి ధాన్యానికి కానివ్వండి, ఇతరాత్ర పంటలకు కానివ్వండి, నరేంద్ర మోడీ గారు సరైనటువంటి వ్యవసాయ ఉత్పత్తులకు ఇవ్వాల్సినటువంటి ధరను ఇవ్వడం లేదు। हम कानूनी मिनिमम सपोर्ट प्राइस, मतलब कानून के मुताबिक आपको अनाज के लिए, धान के लिए, शुगर केन के लिए कम से कम दाम गारंटी करके मिलेगा। చట్ట పరిధిలో మేము ఖచ్చితంగా మీరు పండించేటటువంటి వరకు కానివ్వండి, చెరుకుకు కానివ్వండి, చట్టబద్ధమైనటువంటి మద్దతు ధర ఖచ్చితంగా ఇప్పించి తీరుతాము। भाइयों और बहनों, मजदूरों को आज मनरेगा में 2250 रुपए मिलते हैं। స్నేహితులారా, మన్రేగా పథకంలో భాగంగా ఈ రోజు కార్మికులకు 250 రూపాయలు దొరుకుతూ ఉన్నాయి। सरकार आने के बाद उनको 400 रुपए मनरेगा के लिए मिलेंगे। అది వచ్చి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన్రేగాలో భాగంగా 400 రూపాయలు కార్మికులకు ఇవ్వడం జరుగుతుంది। और जो आशा और आंगनवाड़ी में महिलाएं काम करती हैं, उनकी आमदनी हम दुगनी करने जा रहे हैं। ఎవరైతే ఆశాలో ఉన్నారో, అంగన్వాడీలో పనిచేస్తున్నటువంటి మహిళలు ఉన్నారో వాళ్ళకు వచ్చేటటువంటి సంపాదన ఏదైతే ఉందో దాన్ని మేము రెట్టింపు చేస్తాము। గట్టిగా చప్పట్లు కొట్టండి అబ్బా। भाइयों और बहनों, मैं आपको साफ बताना चाहता हूं। స్నేహితులారా, సోదర సోదరీమణులారా, నేను మీకు స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను। एक लाइन में मैं आपको इंडिया सरकार के बारे में बताना चाहता हूं। కేవలం ఒకే ఒక పంక్తిలో, ఒకే ఒక లైన్లో, ఒకే ఒక వాక్యంలో నేను ఇండియా ప్రభుత్వాన్ని గురించి నేను చెప్పాలనుకుంటున్నాను। जितना पैसा नरेंद्र मोदी जी ने हिंदुस्तान के अरबपतियों को दिया है, उतना ही पैसा हम हिंदुस्तान के गरीब लोगों के बैंक अकाउंट में डालने जा रहे हैं। ఎంత సొమ్మైతే నరేంద్ర మోడీ గారు కోటీశ్వర్లకు, ధనవంతులకు, కుబేరులకు ఇచ్చారో అంత సొమ్మును మేము పేదల యొక్క బ్యాంకు అకౌంట్లలో వేస్తాము। अंत में भाइयों और बहनों, ये अंबेडकर जी का संविधान है, गांधी जी का संविधान है,
इसकी हम सबको मिलकर रक्षा करनी है। స్నేహితులారా, నేను చేతిలో పట్టుకున్నటువంటి పుస్తకం ఏదైతే ఉందో అది అంబేద్కర్ గారు రాసినటువంటిది, గాంధీ గారి స్వప్నం. కాబట్టి ఆ పుస్తకాన్ని, ఆ సంవిధానం అంటే ఆ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడి మీద ఉంది. रिजर्वेशन की रक्षा करनी है, पब्लिक सेक्टर की रक्षा करनी है, किसानों, मजदूरों, बेरोजगार लोगों को की रक्षा करनी है. రిజర్వేషన్ల ఫలితంగా రిజర్వేషన్లను మనం కాపాడుకోవాలి. అదే విధంగా కార్మికుల్ని కాపాడుకోవాలి, కర్షకుల్ని కాపాడుకోవాలి, పేదవాళ్ళని కాపాడుకోవాలి. ఇవన్నీ కాపాడుకోవాలంటే మన రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి. तेलंगाना में रेवंत रेड्डी जी हैं, कांग्रेस पार्टी के नेता हैं. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకులు, మీ ముఖ్యమంత్రి. हमारी पूरी टीम यहाँ पे आपके लिए काम कर रही है. మా పరిపూర్ణమైనటువంటి టీం ఏదైతే ఉందో మొత్తం ఇక్కడ తెలంగాణలో మీకోసం పనిచేస్తుంది. 30,000 रोजगार दिए आपको. 3,000 మంది మీకోసం పనిచేస్తూ ఉన్నారు. 500 रुपए का गैस सिलेंडर, 500 రూపాయలకు మీకు గ్యాస్ సిలిండర్ దొరుకుతుంది. 10 लाख रुपए का हेल्थ इंश्योरेंस, 10 లక్షల రూపాయల యొక్క హెల్త్ ఇన్సూరెన్స్, ఆరోగ్య బీమా. महिलाओं को फ्री में बस ट्रांसपोर्ट, ఆడవాళ్లు తిరగడానికి ఉచితంగా బస్సు సౌకర్యం, 200 यूनिट फ्री बिजली, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు. రైతు భరోసా का पहला इंस्टॉलमेंट रिलीज किया. రైతు భరోసా ఏదైతే ఉందో మొదటి వాయిదా, మొదటి ఇన్స్టాల్మెంట్ ఏదైతే ఉందో దాన్ని విడుదల చేయడం జరిగింది. और पोडू जमीन, पोडू लैंड की इशू को रिजॉल्व कर रहे हैं. ఏదైతే పోడు భూముల సమస్య ఉందో దాని దిశగా కూడా ఆలోచించి దానికి కూడా సత్వర న్యాయం చేయబోతున్నాం. 15 अगस्त तक आपको 2 लाख रुपए का लोन वेवर मिल जाएगा. 15 ఆగస్టు నాటికి 2 లక్షల రూపాయలు మీ అందరికీ కూడా దొరుకుతాయి. यहाँ पे हमारी टीम काम कर रही है. दिल्ली में मैं आपका सिपाही हूं. ఇక్కడ మీ టీం పనిచేస్తూ ఉంది. ఢిల్లీలో నేను మీకు సైనికుడిలా పహారా కాస్తూ ఉన్నాను. जो भी तेलंगाना की जनता को जरूरत होगी मैं आपके लिए दिल्ली में करने को तैयार हूं. తెలంగాణకి ఏది అవసరమో నేను ఢిల్లీలో మీకోసం చేయడానికి సిద్ధంగా ఉంటాను. आप सबका दिल से धन्यवाद करता हूं कि आप यहां आए, इतने प्यार से आपने मेरी बात सुनी. మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంత ప్రేమగా మీరు ఇక్కడికి వచ్చారు, నా మాట విన్నారు. नफरत के बाजार में मोहब्बत की दुकान खोलनी है. जय तेलंगाना, जय हिंद. ద్వేషపు బజార్లో ప్రేమ అనేటటువంటి దుకాణాన్ని తెరవడానికి మేము వచ్చాం. మీ అందరికీ ధన్యవాదాలు. నమస్తే.